ఓట్లు సీట్లు పదవులు లీడర్ల నజరంతా ఆటి మీదనే ఉంటది. మొన్నటి ఎన్నికలల్లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయినోళ్ళు టికెట్ రాక నిరాశ పడ్డోళ్ళంతా ఇప్పుడు ఎంపీ సీట్లకు సూటి పెట్టిండ్రు. 3 పార్టీలల్లో పైరవిలు సుతా గట్టిగానే నడుస్తున్నాయి. ఇప్పుడు తప్పిందంటే మళ్ళా 5 ఏళ్ల దాకా ఛాన్స్ లేదు కాబట్టి ఏదో ఒక పదవి పట్టాలని చూస్తున్నారు. ఇక నడుమిట్లనే గీ ఎన్నికలు వచ్చినాయి. ఈటికి సుతా పోటీ గట్టిగానే ఉన్నదుల్లో. 2 ఎమ్మెల్సీ సీట్లకు 2 పార్టీలలో పోటీ గట్టిగానే ఉన్నది. కాంగ్రెస్ కెళ్ళి డజన్ మంది, బీఆర్ఎస్ కెళ్ళి 7. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అంజన్ కుమార్ యాదవ్ బీసీ కోటాలో ఛాన్స్ ఇస్తారని ఆశపడుతుంటే మైనార్టీ కోటాల షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ పోటీ పడుతున్నారట. సీఎం కు దగ్గరైన రోహిన్ రెడ్డి సార్ సుతా గట్టిగానే పైరవి చేస్తుండట. ఇక సీనియర్ కోటాల పెద్దలు జానారెడ్డి, సిన్నారెడ్డి, జగ్గారెడ్డి, మధు యాస్కి, సంపత్ కుమార్ పేర్లు వినబడుతున్నాయి. మొన్న టికెట్ రాని బడంగ్పేట్ మేయర్ పారిజాత మేడం, ఇనగాల వెంకటరెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి లైన్లు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ లో పాత మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ సార్లలో ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందట. అసెంబ్లీ ఎలక్షన్ లో సీట్లు త్యాగం చేసిన రాజయ్య, ముత్తిరెడ్డి సార్లు సుతం మాకే ఇస్తుండొచ్చని ఆశ పెట్టుకున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా రిజెక్ట్ అయిన దాసోజు శ్రవణన్న, కుర్ర సత్యనారాయణ సార్లు సుతం పోటీలు ఉన్నారట. కేసీఆర్ సార్ ఎవరికి టికెట్ ఇస్తాడో మరి. 119 మంది ఎమ్మెల్యేలలో కాంగ్రెస్ కు 64, బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 40 ఓట్లు పడితే గెలిచినట్టు. కారుకు ఒక్క ఎమ్మెల్యేనే తక్కువ ఉన్నాడు కాబట్టి ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటే కాంగ్రెస్ కారు చెరో ఎమ్మెల్సీ గెలిచే ఛాన్స్ ఉంది.